మహాలక్ష్మి సర్టిఫికెట్స్ లేకుండా చేసిన ప్రతాప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహా. ఇంతకు ఏం జరిగింది? అసలు మహాలక్ష్మి సర్టిఫికెట్స్ లేకుండా ప్రతాప్ చేయడమేంటి? మరి ప్రతాప్కి దిమ్మ తిరిగే షాక్ మహా ఏమిచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి సిమ్ కోసం వెళ్తే అక్కడ ఆధార్ కార్డు అడిగారు కదా, దాని గురించే ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా నా సర్టిఫికెట్స్ కావాలి అని హారికకు ఫోన్ చేసి అడిగినా మీ అన్నయ్య తిడతారు అంటూ మాట్లాడుతుండగానే ఆది తిట్టడం అన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? సర్టిఫికెట్స్ కోసం ఎలా వదిన్ని మళ్ళీ అడగాలి? అయినా అమ్మ గదిలో పెట్టి తప్పు చేశాను, అదే నా గదిలో ఉండుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వదినకు కొరియర్ పెట్టమని చెప్తే సరిపోయేది. అనవసరంగా అప్పుడు అమ్మ వాళ్ళ గదిలో పెట్టి చాలా పెద్ద పొరపాటు చేశాను అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే బాధపడుతూ ఉండేసరికి ఏంటి వదిన ఎందుకు బాధపడుతున్నావు అనగానే ఏమీ లేదు కన్నా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. లేదు వదిన, నువ్వు దేని గురించో బాధపడుతున్నావు. ఇక్కడ నీకు ఉండడం కష్టంగా ఉందా? నేను మీకు ఏవైనా ఇబ్బంది కలిగిస్తున్నామా? నేను కానీ మా అన్నయ్యలు కానీ చక్రి అన్నయ్య కానీ ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారా వదిన? చెప్పు వదిన, నీకు ఎలాంటి సమస్య ఉన్నా చెప్పు, మేము చేసిన తప్పుని సరిదిద్దుకుంటాం. అంటే మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు కదా, ఆడవాళ్ళతో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలా బిహేవ్ చేయాలో మాకు తెలీదు వదిన. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి వదిన. కానీ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని మాత్రం చెప్పకండి వదిన అని చెప్పి ఇంకా కన్న అనేసరికి మహాలక్ష్మి కన్న వంక చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి అదేమీ లేదు కన్నా, నాకు కొంచెం తలపోటుగా ఉంది, నేను కొంచెం సేపు పడుకుంటాను కన్నా అని చెప్పి మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. అయ్యో వదిన దేని గురించో తెగ బాధపడుతుందే. వదినకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలి. మా ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి లాంటి వదినను మేము ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలి అని కన్నా అయితే బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకీలోపు హారిక సర్టిఫికెట్స్ కోసం మహాలక్ష్మి ఫోన్ చేసింది కదా, అదే విషయాన్ని వంటగదిలో వంట చేస్తూ ఉన్న అత్తగారితో అత్తయ్య మహాలక్ష్మి సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయి, మీ గదిలోనే ఉన్నాయా అని అడిగేసరికి అయినా మహాలక్ష్మి సర్టిఫికెట్స్తో నీకేం పని హారిక అని చెప్పి ఇంకా మహా వాళ్ళ అమ్మ అడుగుతుంది. అది కాదు అత్తయ్య అని చెప్పి అనగానే అది కాదు అంటున్నావేంటి, మహా కానీ ఫోన్ చేసిందా నీకు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అమ్మ అడగడంతో అది అవునత్తయ్య, రాత్రి ఫోన్ చేసింది. మహాలక్ష్మి ఇక్కడి నుంచి వెళ్ళే కంగారులో తనకు సంబంధించిన ఏ సర్టిఫికెట్స్ కానీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఏదీ తీసుకుని వెళ్ళలేదంట అత్తయ్య. అవి కొరియర్ చేయమని చెప్పింది. కొంచెం మహాలక్ష్మికి ఆ సర్టిఫికెట్స్ ఇస్తే హ్యాపీగా తన బ్రతికేదో తను బ్రతుకుతుంది కదా అని చెప్పడంతో ఏంటి మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ ఇవ్వాలా? నా భర్త చూసావా ఎలా అయిపోయారో? మీ మావయ్యే కదా, ఆయన ఎలా కృంగిపోతున్నారో చూస్తున్నావా? ఇంట్లోనే ఉంటూ బయటికి అడుగు పెట్టడం లేదు. ఎంతోమంది ఫోన్స్ చేస్తూ ఆయనని ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతుంటే ఆయన ఎంత బాధపడుతున్నారో నీకేమైనా అనిపిస్తుందా? అలాంటిది మహాలక్ష్మి ఇవేమీ పట్టించుకోకుండా తన బ్రతుకు తను చూసుకుని ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అది ఎంత నరకంలా ఉంటుందో నీకేం తెలుసు హారిక అని చెప్పి మాట్లాడేసరికి అది కాదత్తయ్య, తప్పో ఒప్పో మహాలక్ష్మికి ఆ పిల్లకోడంటే ఇష్టం లేదు, భూషణ్ అంటే ఇష్టం లేకే కదా వెళ్ళిపోయింది అని హారిక అత్తగారితో చెప్పేసరికి లేదు ముందు నుంచి మహాలక్ష్మి భూషణ్ అంటే ఇష్టం లేక కాదు, ఈ డ్రైవర్ని ప్రేమించింది. అవకాశం దొరికింది కదా పెళ్ళి ఆపుదామని ట్రై చేసింది మహాలక్ష్మి. కానీ పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేయలేదు. సో అందుకని వాడితో లేచిపోయింది అని మాట్లాడుతుంది. అలా అనకండి అత్తయ్య అని చెప్పి అనేసరికి ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య, తను అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటిది మహాలక్ష్మి భవిష్యత్తు బాగుండాలంటే సర్టిఫికెట్లు మహాలక్ష్మికి ఇవ్వాలి అని హారిక చెప్పడంతో హారిక అత్తగారైతే ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు మహాలక్ష్మిని నేను ఇలా దూరం పెట్టడం వల్ల నాకొచ్చే ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. మహాలక్ష్మిని సర్టిఫికెట్స్ కోసం ఇక్కడికి రప్పిస్తే అప్పుడు మహాలక్ష్మి
మా ప్రేమతో ఏదో రకంగా నచ్చ చెప్పి మహాలక్ష్మిని ఇక్కడే ఉంచేయచ్చు. అప్పుడు శాశ్వతంగా మహాలక్ష్మి ఈ ఇంట్లోనే ఉండిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా అని ఆలోచించి, సరే సర్టిఫికెట్సే కదా కొరియర్ చేయాలా అని చెప్పి మాట్లాడేసరికి, అవునత్తయ్య సర్టిఫికెట్లు కొరియర్ చేయమంది, ఇస్తారత్తయ్య, ఎలాగా ఆది లేడు కదా, నేను తీసుకువెళ్ళి సర్టిఫికెట్స్ను కొరియర్ చేసేస్తాను అని హారిక ఎంతో ఆతృతగా అడిగేసరికి, మహాలక్ష్మి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళడం, మహాలక్ష్మిని ఇక్కడికి రమ్మని చెప్పు, సర్టిఫికెట్లు ఇక్కడే ఇచ్చేద్దామని మహాలక్ష్మి వాళ్ళ అత్తగారు చెప్తుంది. ఇక్కడకా, ఎందుకత్తయ్య ఇక్కడికి, మహాలక్ష్మి ఇక్కడికి వస్తే ఆది కానీ మామయ్య గారు కానీ క్షమించరు కదా, మళ్ళీ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతారు, దాంతో మహాలక్ష్మి మనసు బాధపడుతుంది. మరి మహాలక్ష్మి మనసును ఎందుకు బాధ పెట్టాలత్తయ్య, ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. మహాలక్ష్మి సంతోషంగా ఉండాలి అంటే తనకు సర్టిఫికెట్స్ కొరియర్ చేస్తే సరిపోతుంది. హారిక, నేనత్తగారినా నువ్వత్తగారువా, నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వింటావా అంటూ మాట్లాడేసరికి, సరే అత్తయ్య. చక్రికి భార్యగా బాధ్యతలు స్వీకరించిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు మహాలక్ష్మి చక్రికి భార్యగా బాధ్యతలు స్వీకరించడం ఏంటి అంటే, చక్రిని తన భర్తగా అంగీకరించి అది తన అత్తవారిల్లు అని మహాలక్ష్మి ఫిక్స్ అయ్యిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి కన్నాని తోడుగా తీసుకుని వెళ్ళి మరీ సిమ్ కార్డ్ అయితే తీసుకుంటుంది. ఇంకా నాకు సిమ్ వచ్చేసింది, ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడొచ్చు అని చెప్పి అనుకుంటుంది. కానీ ఒక గంట తర్వాతే సిమ్ వర్క్ అవుతుంది అని చెప్పనేసరికి గంట వరకు వెయిట్ చేయాలా అనగానే, తప్పదు మేడం, సిమ్ము యాక్టివేట్ అవ్వాలంటే 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి ఇంకా షాప్ అతను అయితే చెప్తాడు. ఇంకా అలా షాప్ అతను చెప్పిన తర్వాత ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసరికి నారాయణ మొత్తం వంటగది అంతా కూడా చెల్లా చెదురు చేసినట్టు, దేని మీద మూతుండదు, అంతా గత్తరగా ఉంటుంది. అదంతా చూసిన మహాలక్ష్మికి చాలా చిరాకు అనిపిస్తుంది. వెంటనే కన్నా సహాయంతో మొత్తం అంతా శుభ్రం చేసేసరికి ఈలోపు 1 అవర్ అయిపోవడంతో సిమ్ యాక్టివేట్ అవుతుంది. నేను అర్జెంటుగా ఒక కాల్ మాట్లాడుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. తన తండ్రికి ఫోన్ చేస్తే ఎవరో అన్నోన్ నెంబర్ అనుకుని తన తండ్రి ప్రతాప్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే మహాలక్ష్మి మాట వినబడుతుందో వెంటనే తిట్టినంత పనిచేసి, నా కూతురు ఎప్పుడో చనిపోయింది, నా కూతురు గురించి అడగడానికి మీరెవరు, అయినా ఎవరిని పడితే వాళ్ళని నాని పిలవకూడదు అంటూ చెప్పడంతో ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉండేసరికి ఈలోపు కన్నా వస్తాడు. ఏమైంది వదిన, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, చనిపోయాను అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు వదిన అనగానే, మా వాళ్ళ దృష్టిలో నేను చనిపోయానురా అని చెప్పి, సొంత తమ్ముడిని ఏ రకంగా పిలుస్తారు, లేదా ఒక కొడుకుని రా అంటూ ఓన్ చేసుకున్నట్టుగా ఎలా పిలుస్తారు? సో అలా పిలిచి ఏడుస్తుంది. ఇంకా ఎప్పుడైతే మహాలక్ష్మి ఏడుస్తుందో కన్నా కూడా ఏడవడం మొదలు పెడతాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు కన్నా అని చెప్పనేసరికి, నువ్వు ఏడుస్తుంటే నాకు బాధ కలుగుతుంది అని చెప్పనగానే, ఎందుకు వదినా, ఎందుకు నువ్వేడుస్తుంటే నాకెందుకు బాధ కలుగుతుంది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త, సరే వదినా, ఇంకా నువ్వు దీని గురించి బాధపడకు, రా మనం ఏదో ఒకటి స్నాక్స్ చేసుకుని తిందాము అని చెప్పి ఇంకా ఇద్దరు స్నాక్స్ చేసుకోవడానికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా కన్నా ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుని హ్యాపీగా ఇద్దరు అలా టైం పాస్ చేస్తారు. టైం పాస్ చేసేసరికి కొంచెం సేపుకి కేశవ వీళ్ళంతా కూడా వస్తారు. వీళ్ళంతా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా అందరూ హ్యాపీగానే ఉంటారు. వాళ్ళ నాన్న మాత్రం ఉండడు. ఏంటి మీ నాన్న ఎప్పుడు బయటే కూర్చుని తింటారు అనగానే, ఏంటోదినా మొన్న జరిగింది అప్పుడే మర్చిపోయావా, మా నాన్నని లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టినందుకు నువ్వు ఎంతలా చిరాకు పడ్డావు, మా నాన్నను అందుకే మేము ఇంట్లోకి రానివ్వము, ఇంట్లోకి వస్తాడు తన పని ఏదో తను చేసుకుని వెళ్ళిపోతాడు, భోజనానికి మా నాన్నతో కూర్చోము అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని ఇంకా గదిలోకి వెళ్ళిపోతుంది. అవును, నాకు దేనికైనా ఐడి ప్రూఫ్ కావాలి కదా, ఎన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను అని మహాలక్ష్మి
కన్నా తనతో మాట్లాడిన మాట తీరు అన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. నా మీద ఇంకా దగ్గరైపోతాడు కన్నా, నన్ను వాళ్ళ అమ్మలా ఫీల్ అవుతున్నాడు, సొంత దానిలా ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటూ ఉండగానే బయట కూర్చుని ఇద్దరు కూడా చదువుతారు. ఎందుకంటే అప్పటికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా ఇద్దరు కూడా తనేమో ఫోన్ చూస్తూ ఉంటుంది, కన్నా చదువుతూ ఉంటాడు. ఈలోపు బ్రోకర్ అని ఫోన్ రావడంతో ఎవరు అనగానే బ్రోకరు అని చెప్పనేసరికి బ్రోకరా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత నవ్వుకుంటారు. ఇంకా రాత్రికి వాళ్ళ వదినికి ఫోన్ చేయడంతో వదిన బాధపడుతూ ఏం చేసావో నీకు అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి ఈలోపు ఆది వచ్చి చెడామడా 4 చివాట్లు పెట్టి ఫోన్ పెట్టేయడంతో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మహాలక్ష్మి మూడు ఏదో రకంగా మార్చాలి, లేదంటే మహాలక్ష్మి జరిగిన విషయం అంతా వాళ్ళ పుట్టింట్లో చెప్పేసే అవకాశం ఉంది. అలా చెప్పకుండా ఉండాలి అంటే తనని మూడులోంచి బయటకు తీసుకురావాలి. మహాలక్ష్మి గారు, మీరు బాధపడకండి, పదండి మనం అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం. మీరు అసలే బాధపడుతున్నారు, ఈ బాధతోనే ప్రశాంతంగా నిద్రపోలేరు అని చెప్పి బయటకు వచ్చేసరికి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు, రెడీ అయి వచ్చావు అనగానే ఒరే కేశవ నీ బండి ఎదురా అని చెప్పాను కానీ బయట ఉందిరా అని చెప్పనేసరికి బండి బాగానే పని చేస్తుందా అని చెప్పాను కానీ ఎందుకు, మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది, వాళ్ళు ఏదో 4 మాటలు అన్నందుకు బాధపడుతూ ఏడుస్తూ ఉంది. కొంచెం సేపు మహాలక్ష్మిని అలా చల్లగాలికి బయటికి తీసుకువెళ్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది కదా, ఈ మూడ్ నుంచి బయటికి వస్తుంది కదా అనగానే మంచి ఆలోచన అన్నయ్య, తీసుకువెళ్ళు, ఇదిగో అన్నయ్య బండి తాళం అంటూ కన్నా గబగబా లేచి టేబుల్ మీద ఉన్న బండి తాళాన్ని చక్రికి ఇస్తాడు. మహాలక్ష్మి గారు రండి అనగానే వెళ్ళొస్తాను పెద్ది అనగానే జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా తీసుకువెళ్ళరా అని చెప్పాను కానీ అలాగే అన్నయ్య అని చెప్పి ఇద్దరు కూడా ట్యాంక్ బండు అది ఇది అన్నీ తిరుగుతూ చాలా సంతోషంగా బండి మీదే కబుర్లు చెప్పుకుంటారు. ఇంకా చక్రి వేసే జోకులకి మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో తనకి కలిగిన బాధనంతా కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చోట టీ తాగడం, మరొక చోట మరొకటి తినడం, ఇంకా ఇలాగే చక్రి మాట్లాడిన ప్రతి మాటకి తన మొహంలో నవ్వుతూ ఉండడం. ఆ నవ్వుతూ ఉన్న మహాలక్ష్మిని చక్రి అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి ఏమైంది అని చెప్పాను కానీ మీరు నవ్వుతూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది, మీ ముఖంలో ఈ నవ్వు ఎప్పటికీ నేను చెరిగిపోకుండా చేస్తాను, ఎప్పటికీ మిమ్మల్ని ఇలాగే సంతోషంగా చూసుకుంటాను అనేసరికి ఏంటన్నారు అనగానే ఏమీ లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ట్యాంక్ బండ్ మీద అలా చల్లటి గాలికి తిరుగుతూ ఉంటే మహాలక్ష్మి మనసు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. తను ఎక్కడో ఉంటుంది కదా, సో ఇక్కడ విషయాలు అంతగా తెలీదు, చదువుకున్నా కానీ అంతగా బయట తిరగడం అలవాట్లేదు. అది నైట్ టైం ఇలా తిరగడం తనకు కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. మహాలక్ష్మికి చాలా హ్యాపీ అనిపిస్తుంది, బండి మీద ఇలా తిరగడం సంతోషంగా అనిపించి ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ నడుచుకుంటూ వెళ్ళేసరికి పోలీస్ అతను వచ్చి ఎవరు మీరు, ఎక్కడెందుకున్నారు అంటూ మాట్లాడడంతో లవర్సా, ఇంట్లోంచి వచ్చారా, ఈ టైంలో నువ్వు ఇంట్లో లేకపోతే మీ అమ్మా నాన్న కంగారు పడతారు కదమ్మా, అయినా నిన్ను వీడు బలవంతంగా తీసుకొచ్చాడా, చెప్పమ్మా అని చెప్పనేసరికి ఇంకా చక్రి తను నా భార్య అని చెప్దామంటే మహాలక్ష్మి ఏమంటుందో భయం, మహాలక్ష్మి వంక చూస్తాడు. అసలు మహాలక్ష్మి ఏం చెప్తుందో చూద్దాము అన్న ఉద్దేశంతో సార్ మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్స్ అని చెప్పాను కానీ ఏంటి మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలా, ఎక్కడా మ్యాచ్ అవుతులేదే, చాలా దూరంగా తిరుగుతున్నారు అని చెప్పాను కానీ లేదు సార్ మా ఇద్దరికి ఈ మధ్యనే పెళ్ళయింది, ఇదిగోండి తాళి అని తన మెడలో ఉన్న తాళిని చూపించేసరికి ఓహో మీ ఇద్దరికి ఈ మధ్య పెళ్ళయిందా, ఓకే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి వెళ్ళిపోయేసరికి అమ్మయ్య మహాలక్ష్మి నోట్ అంటే మేమిద్దరం భార్యాభర్తలము అని చెప్పింది, అది చాలు అని సంతోషపడేలోపే గాలి తీసేస్తుంది మహాలక్ష్మి. నేను భార్యాభర్తలము అని చెప్పామని ఫీల్ అవుతున్నారా అని చెప్పనేసరికి నేనెందుకు ఫీల్ అవుతానండి అని చెప్పాను కానీ ఏమో నేను మనిద్దరం భార్యాభర్తలమని చెప్పాం కదా, అందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారేమో అని నేను ఫీల్ అవుతున్నాను అని మహాలక్ష్మి చక్రి ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తారు. మహాలక్ష్మితో నేను ఇలా ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, మహాలక్ష్మిని కూడా సంతోషంగా చూసుకోవాలి, తను నాకు ఎప్పుడు కూడా దూరం కాకూడదు భగవంతుడా, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అని నాకు నమ్మకం,
అలాగే మహాలక్ష్మిని నా జీవితంలోకి తీసుకొచ్చావు. నాకు ఏదొక మంచి ఉద్యోగం దొరికి మహాలక్ష్మి ఎప్పటికీ నాతో ఉండేటట్టుగా నువ్వే మమ్మల్ని ఆశీర్వదించాలి అని ఇంకా ఎంత చెప్తుంది. చెప్పి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేంత వరకు ఇంకా అలానే మెలకుగా ఉంటాడు మాధవ్. అయితే మెలకుగా ఉండేసరికి ఏంటి పెద్ది పడుకోలేదా అనగానే లేదమ్మా, నువ్వు చక్రి బయటికి వెళ్ళారు కదా, మీరు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉన్నాను అనగాని మా కోసం ఎందుకమ్మా, ఎందుకు పెద్ది ఎదురు చూడడం, నువ్వు మా ఇంటి బాధ్యత, మా ఇంటి మహాలక్ష్మివి. ఒక రకంగా చెప్పాలి అంటే మా ఇంటి అదృష్ట దేవతవి నువ్వు బయటికి వెళ్తే నేను ప్రశాంతంగా ఎలా పడుకుంటాను? నువ్వు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సంతోషంగా ఉండాలి. మాతో సంతోషంగా ఉన్నప్పుడే మా మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది అని చెప్పి పెద్ది అంటే మాధవన్న మాటలకు మహాలక్ష్మికి నన్ను ఇంతలా మీరు అభిమానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఆడపిల్ల అడుగు పెట్టదని, మాకెవరికి పెళ్ళిళ్ళు కావు అని చెప్పారు. అలాంటిది చక్రిని పెళ్లి చేసుకుని నువ్వు ఇంట్లో అడుగు పెట్టడంతో మా ఇంటికి పట్టిన శని, మా ఇంటికి శాపం మొత్తం తొలగిపోయిందని మేము నమ్ముతున్నాము. ఎప్పటికీ నీ ముఖంలో చిరునవ్వుతో మా ఇంట్లోనే కలకల్లాడుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పనేసరికి ఇంకా మహాలక్ష్మికి ఏదో మనసులో అదో రకమైన ఫీలింగ్ కలుగుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి నిద్రలేస్తుంది. అప్పటికి మాధవ్ కూడా నిద్రలేవడు. ఉదయాన్నే నిద్రలేచి మొత్తం ఇల్లంతా కూడా వాళ్ళు పడుకున్నంత వరకు వదిలేసి మొత్తం తుడిచి బయట కల్లాపు చల్లి ముగ్గు పెడదామని చూసేసరికి ముగ్గు ఉండదు. మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. ఈలోపు మాధవ లేస్తాడు. అమ్మ మహాలక్ష్మి, ఎంత ఉదయాన్నే లేచావా అనగానే ముగ్గు పిండి ఎక్కడ ఉంది పెద్ది అనగాని ఎందుకమ్మా అనగానే బయట వాకలూడ్చి ముగ్గు పెట్టాలి కదా, వాకలూడ్చి కల్లాపు వేశాను, ముగ్గు పెట్టడానికి పెద్ది అనేసరికి ముగ్గు పిండి ఇస్తానుండమ్మా అని చెప్పి ముగ్గు పిండి ఇవ్వడంతో ముగ్గు పెడతారు. ముగ్గు పెట్టేసరికి వీళ్ళు ఇంకా నిద్ర లేవలేదు అని వాళ్ళ మీద కొన్ని నీళ్లు చుక్కలు చల్లి లేపేసరికి ఎవరికి వాళ్ళు నిద్రలేస్తారు. లేచి ఎవరికి వాళ్ళు వెళ్ళబోయేసరికి పక్కలన్నీ సర్దేసి వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, బాధ్యతగా ఉండాలి అని చెప్పనగానే చక్రికి రాకపోయినా మహాలక్ష్మి చెప్పింది కదా, చెప్పింది చేయకపోతే మహాలక్ష్మి బాధపడుతుందని చక్రి ఇటు కన్నా అందరూ కూడా చక్కగా మడత పెట్టి పక్కన పెడతారు. ఈ లోపు బ్రష్లు చేద్దామని బయటికి వెళ్ళేసరికి గుమ్మాలో ముగ్గు చూసి వదినా అనుకుంటూ గబగబా లోపలికి వస్తాడు కన్నా. ఏమైంది కన్నా అని చెప్పాను కానీ బయట వాకలూడ్చి ముగ్గు పెట్టింది నువ్వేనా అని చెప్పాను కానీ అవును, ఏం ముగ్గు బాలేదా అనగానే లేదొదినా, చాలా బాగుంది అనేసరికి ఏమైంది కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంట్లో మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు వదిన. మా ఇంటికి ఎప్పుడైనా సరే ఎవరైనా ఇలా కల్లాపి వేసి ముగ్గు పెట్టే ఆడదిక్కు వస్తుందా? వదిన వస్తే నాకు అమ్మ దొరికింది అని సంతోషంగా ఫీల్ అయ్యే రోజు ఎప్పటికైనా వస్తుందా అని ఎంతగానో ఎదురు చూశాను వదిన. కానీ మా అమ్మ రూపంలో నువ్వు ఇంట్లో అడుగు పెట్టడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ మొగ్గు చూడడంతోటే నాకు ఎంతో ఆహ్లాదం అనిపించింది అని కన్నా ఏడుస్తూ ఉండేసరికి ఏడవద్దు కన్నా అంటూ మహాలక్ష్మి ఓదారుస్తుంది. వాడికి మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఫోటోలో చూడడమే తప్ప వాడికి ఆ అమ్మ ప్రేమ దొరకదు. అమ్మ ప్రేమ దొరకపోతే ఏంటన్నయ్య, నువ్వు నన్ను ప్రేమగా చూసుకోలేదా? అమ్మ లేని లోటును మాకు నువ్వు తీర్చలేదా? ఇప్పుడు వదినమ్మ వచ్చేసింది కదా, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. వదినమ్మ ఉంటే చాలు, సంతోషంగా ఉంటాను. ఇక రోజు నుంచి వదినాని కంటే అమ్మాని పిలవనా నిన్ను అని చెప్పనేసరికి నీ ఇష్టం కన్నా, నీకు ఎలా పిలవాలనుంటే అలానే పిలువు అని చెప్పనగానే చాలా థ్యాంక్స్ వదినమ్మ అని చెప్పి కన్నా ఎంతో ఎమోషనల్ అవుతాడు. కన్నాకు కూడా బాగా కనెక్ట్ అయిపోతుంది మహాలక్ష్మి. ఇంకా ప్రతిరోజు ఉదయాన్నే లేచి పనులు చేసుకుంటూ ఉండగా ఒకరోజు నారాయణ చూస్తాడు. ముగ్గు వేసింది ఎవరు, ఇది మనిల్లేనా అనగానే ఏంటి ఎటు వెళ్తున్నారు అనగానే ఇది మనిల్లా కాదా అని అనిపించింది అనగానే ఈళ్ళే మామయ్య గారు అని చెప్పనేసరికి మామయ్య, ఈ పిలుపు ఎంత బాగుందమ్మా,
ఈ పిలుపు నా చెవును పడుతుందా లేదా అని ఎంతగానో ఎదురు చూశాను. నా చెల్లెలు గంజాయి మొక్క లాంటిది. తను నీ మనసుని చెడగొట్టాలని చూసినా నువ్వు తులసి మొక్కలా నీ మనసుని చెడగొట్టుకోలేదు అని చెప్పి నారాయణ అనేసరికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఒకరు అందరూ నిద్రలేస్తారు. నేను కాఫీ పెడతాను ఉండండి రా అని చెప్పాను, కానీ నేనే పెట్టి తీసుకొస్తానని మహాలక్ష్మి వంటగదిలోకి వెళ్తుంది. కాఫీ పెట్టడం తనకు రాదు కదా, కొన్ని పాలు తక్కువేసి వాటర్ బాగా ఎక్కువేస్తుంది. తనట్లో అంటే కాఫీలో ఏం చేయాలో ఏంటో ఏమీ తెలీదు. టీ పొడి కూడా చాలా ఎక్కువేస్తుంది. ఒక మనిషికి ఇంత వెయ్యాలంటే ఇంట్లో ఇంత మనుషులు ఉన్నారు, ఇంతమందికి ఇన్ని స్పూన్లు వేయాలి అని ఉజ్జాయింపుగా కాఫీ టీ పొడి ఎక్కువేస్తుంది, పంచదార అలాగా అన్నీ కూడా చాలా ఎక్కువేసి బాగా మరగబెట్టి తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి అది నల్లగా ఉంటుంది. అందరికీ ఇవ్వడంతో అందరూ కూడా ఒక గుటకేస్తారు. గుటకేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని చాలా బాగుంది వదిన అని అందరూ కూడా చెప్తారు. చాలా బాగుందమ్మా మహాలక్ష్మి అనగానే చాలా బాగుంది మహాలక్ష్మి గారు అని అందరూ చెప్పేసరికి నిజంగానే బాగుందా, అయితే నాకు కాఫీ పెట్టడం వచ్చేసింది అని అనుకుంటుంది మహాలక్ష్మి. అలా అనుకున్నది లాస్ట్లో తను కూడా కొంచెం తెచ్చుకొని ఒక చిన్న సిప్ వేసేసరికి అస్సలు బాగోదు, చేదుగా ఉండేసరికి కాఫీ అస్సలు బాగోలేదు కదా అని చెప్పాను. కానీ మొదటిసారి నువ్వు మాకు ఏదో చేసి పెట్టాలని తీసుకొచ్చి పెట్టావమ్మా, మరి బాగోలేదు అని నిన్ను బాధ పెడతామా? నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నీ ముఖంలో కన్నీళ్లు మేము చూడాలని ఎప్పుడు అనుకోము. నువ్వు బాధపడుతుంటే మేము చూసి తట్టుకునే వాళ్ళం కాదు. నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. నీ ముఖంలో సంతోషం కోసం మేము చిన్న అబద్ధం ఆడలేమా? నీ ముఖంలో సంతోషం కోసం బాగోకలేకపోయినా బాగుంది అని చెప్పలేమా అంటూ ఇంకా అందరూ కూడా చెప్పేసేసరికి మీరంతా ఇంత ప్రేమ ఆప్యాయత చూస్తుంటే నాకు ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. అదేంటి వదిన అలా అన్నావు? నువ్వు ఎప్పటికీ మాతో ఉండవా? అంటే మా నుంచి వెళ్ళిపోతావా, మా నుంచి దూరం అయిపోతావా అంటూ కన్నా కేశవ కూడా మాట్లాడేసరికి లేదు నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను, ఉండాలని ఉంది అని చెప్పానంతే అనగానే నువ్వెక్కడికి వెళ్ళొద్దు వదిన, నువ్వు లేకపోతే నాకు అసలు ఏమీ తోచదు. నువ్వు మా అమ్మ అనుకుంటున్నాను, అమ్మ కొడుకును వదిలి ఎక్కడికైనా వెళ్తుందా అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళను కన్నా ఎప్పుడు ఇక్కడే ఉంటాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఇంకా మహాలక్ష్మి చెప్పిన మాటకు మాధవ్ అయితే చాలా సంతోషపడతారు. అంటే మహాలక్ష్మి మాధవను ఒప్పుకుంటుందా భర్తగాను, చక్రిని భర్తగా ఒప్పుకుంటుందా అని చెప్పి మాధవ్ అయితే అనుకుంటాడు. ఏంటి మహాలక్ష్మిలో మార్పు వస్తున్నట్టుంది అనగానే అవునన్నయ్య, మన ప్రేమ ఆప్యాయత చూసి మహాలక్ష్మికి ఇంట్లోనే ఉండాలని అనిపిస్తున్నట్టుంది, అందుకే ఉదయాన్నే లేచి ముగ్గులు పెట్టడం అన్నీ చేయడం చేస్తుంది అనగానే అవును, మహాలక్ష్మి ఎప్పటికీ మన ఇంట్లో ఉంటే చాలా సంతోషంగా ఉంటుందిరా, కన్నా కూడా అమ్మలేని లోటు తీరుతుంది అని అనుకుంటున్నాడు. ఒకవేళ మహాలక్ష్మి గనక ఇంటి నుంచి బయటికి వెళ్తే కన్నా తట్టుకోగలడా, కన్నా తట్టుకుని ఉండగలడా అని చెప్పాను. కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు. మహాలక్ష్మి ఎక్కడికి వెళ్లకుండా ఉంటే చాలు, అంతకు మించిన ఆనందం మనకేమీ అవసరం లేదు అనగానే అవునన్నయ్య అనేసరికి నేను ఒక మాట చెప్పనా చక్రి అని చెప్పాను. కానీ ఏంటన్నయ్య, నువ్విక మీదట చెప్పేవైనా నిజాలు చెప్పు, అబద్ధం చెప్పకు. ఎవరినైనా ఒక అబద్ధం చెప్పి మోసం చేస్తే వాళ్ళు జీవితాంతం నువ్వు చెప్పిన అబద్ధాన్నే ఎప్పటికీ నువ్వు నిజాలు చెప్పినా నమ్మరు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి చక్రికైతే చెప్తాడు. చెప్పిన తర్వాత ఈలోపు మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి రావడంతో ఏం చేస్తున్నావు పెద్ది అనగానే వంట చేస్తున్నానమ్మా, నీకేం కావాలి, ఏం తింటావో అనగాని నాకు వంట నేర్పిస్తావు పెద్ది, నువ్వొక్కడవే ఇంతమంది కోసం కష్టపడుతున్నావు, నీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను. నాకు వంట రాదు, మా ఇంట్లో ఎప్పుడూ నేను వంటగదిలోకి కూడా వెళ్ళలేదు, నాకు నువ్వు వంట నేర్పిస్తావా పెద్ది అని చెప్పనేసరికి ఖచ్చితంగా నేర్పిస్తాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చెప్తుంది. నేర్పిస్తావనగానే మాధవ్ అయితే సరే అని ఇది ఎలా చేయాలి అని చెప్పాను. కానీ అయితే ఈరోజు నా పక్క నుండి అన్నీ నువ్వే చెప్పు పెద్ది, నేను నేర్చుకుంటాను, నేనే ఈరోజు వంట చేస్తాను అనగానే
ఏంటొదినా నువ్వు వంట చేస్తావా అనగానే, నేను చెయ్యొద్దా అని చెప్పనగానే, నువ్వు చేస్తానంటే వద్దని ఎందుకంటాను వదినా అని చెప్పనేసరికి, 1-2 రోజులు సరిగ్గా రాదేమో, 3వ రోజు నుంచి వస్తుంది కదా, అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది అని అంటారు. అన్నయ్య మాకు ఎంత ప్రేమగా చేసి పెట్టినా అమ్మ చేతి వంటలా మాకు అనిపించదు కదా, నువ్వు చేస్తే నేను అమ్మలా ఫీల్ అవుతాను అని చెప్పి కన్నా అనేసరికి, కన్నా ఏంటి రోజు రోజుకి నాకు ఎంత దగ్గరైపోతున్నాడు, నేను ఒకవేళ ఇంటి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కన్నా వస్తే మాత్రం కన్నాను వదిలి నేను వెళ్ళగలనా, నేను లేకపోతే కన్నా ఉండగలడా, కన్నాకు నేనంటే బాగా ఇష్టపడుతున్నాడు, నేను లేకపోతే కన్నా ఉండగలడా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త అనుకుంటుంది. ఏంటమ్మా మహాలక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదు అని చెప్పనేసరికి, మీరు పెద్ద ఆర్కిటెక్ట్ అంట కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా కంగు తింటాడు కన్నా, ఇటు చక్రి కూడా అనేసరికి అది అది అనేసరికి, అవును ఇప్పుడు ఏమైంది మహాలక్ష్మి గారు, నాకు అక్కడ ఏదో ఒక జాబ్ చూడొచ్చు కదా అనగానే, వదిన నువ్వు జాబ్కి వెళ్ళిపోతే నేను ఇంటి దగ్గర ఒక్కడిని ఉండాలి కదా వదిన, ప్లీజ్ వదిన నువ్వెక్కడికి వెళ్ళొద్దు, అయినా ఇంట్లో ఇంతమంది బయటికి వెళ్ళి కష్టపడుతున్నారు, నువ్వేదైనా చెయ్యాలి అనుకుంటే ఇంట్లోనే చెయ్యొదినా అని చెప్పనేసరికి, ఇంట్లోనే చెయ్యాలి అంటే ల్యాప్టాప్ అది ఉండాలి అనేసరికి, ల్యాప్టాపే కదా నేను మీకు కొని తీసుకొస్తాను అనేసరికి, ఏంటి మీరు కొంటారా అని చెప్పాను కానీ, నేను మీకోసం కొనలేనా, కొని తీసుకొస్తాను అనేసరికి, సరే అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్తుంది. ఎందుకంటే వీళ్ళింట్లో ఉండడానికి మహాలక్ష్మి ఫిక్స్ అయిపోతుంది. ఇంకా చక్రిని భర్తగా అంగీకరించాలా వద్దనేది ముందు ముందు మహాలక్ష్మి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మాధవ్ మాత్రం నిజంగా మహాలక్ష్మిలో ఎంత మార్పు వస్తుందని అనుకోలేదు. మహాలక్ష్మి ఆ రోజు రిసెప్షన్కు ముందు గదిలో చెప్పిన మాటలు విన్న తర్వాత తొందరలోనే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని అనుకున్నాము. కానీ ఎప్పటికైనా చక్రి చెప్పినవన్నీ అబద్ధాలు అని తెలిస్తే మహాలక్ష్మి మరి వాటిని తట్టుకుని ఉంటుందో ఉండదో, ఏదో ఒకటి చేసి మహాలక్ష్మి ఇంట్లోనే ఉండాలి. ఈ ఇంట్లో ఉంటేనే కన్నాకు తల్లి లేని లోటు తీరుతుంది. మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కన్నా ఎంతగానో సంతోషపడుతున్నాడు. ప్రతి క్షణం మహాలక్ష్మిని అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ తన తల్లిని పిలిచే పిలుపు దూరమైనందుకు బాధపడినా ఇప్పుడు మహాలక్ష్మి రూపంలో మళ్ళీ ఇంటికి అమ్మ ఇంట్లో అడుగు పెట్టినట్టుగానే అనిపిస్తుంది. ఇంట్లోకి ఏదో ఒక